ఈరోజు ఒక మంచి టాపిక్. చాలామంది తెలుసుకోవలసినటువంటి విషయం, యావత్తు ప్రపంచానికి దేవుడు చెప్పినటువంటి ఒక పచ్చి నిజం. నేరానికి శిక్ష ఇక్కడ అక్కడ. నేరానికి శిక్ష ఇక్కడ అక్కడ. ఇక్కడ అక్కడ రెండు ఉన్నాయి. ఎంతోమంది ఈరోజు తప్పు చేసి తప్పించుకుంటున్నాం అనుకుంటున్నారు. చాలామంది తప్పు చేస్తే ఇక్కడ మనం శిక్ష అనుభవించము అనేటటువంటి ఒక ఆలోచనలతో కూడా ఉండి యావత్తు ప్రపంచం తప్పు చేస్తూనే ఉంది. యావత్తు ప్రపంచంలో మనిషి తప్పు చేస్తే తప్పించుకోవచ్చు అనుకుంటూ, నేను చేసిన తప్పు ఎవరు చూడలేదనుకుంటూ, తప్పు చేస్తూ శిక్ష పడలేదు, శిక్ష రాలేదు, నేను శిక్ష అనుభవించలేదు అని చాలామంది తప్పులు చేస్తున్నారు. తప్పులు మానడం లేదు. ఏముందలే ఈ తప్పుకు ఏముంటుంది శిక్ష, చట్టం నుండి తప్పించుకోవచ్చు కదా అని ఇలా ఎందరో నేరాలు ఘోరాలు చేస్తూనే ఉన్నాయి. నేరాలలో ఎన్నో నేరాలు ఉన్నాయి. వ్యభిచారం, నరహత్య, దొంగతనము, ఇలా రకరకాలైనటువంటి ఎన్నో నేరాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి తప్పులు. అది ఒక తప్పే అని అనుకుంటే అది పొరపాటు. ఎన్నో రకాలుగా ఈరోజు మనిషి ఎన్నో తప్పులు చేసుకుంటూ మనిషి బ్రతుకుతున్నాడు. నాకు శిక్ష పడలేదు అనుకుంటున్నాడు. నేను తప్పించుకున్నాను అనుకుంటున్నాడు. కానీ నేరానికి శిక్ష, పాపానికి శిక్ష నువ్వు అనుభవిస్తావా, అనుభవించవా? నువ్వు చేసిన నేరానికి, నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన ఘోరానికి, నువ్వు చేసిన దొంగతనానికి ఎవరు చూడకపోవచ్చు. కానీ చేసిన నేరానికి శిక్ష మనిషి అనుభవించాలా, లేదా ఈ చేసిన నేరాలకు శిక్ష భూమి మీద అనుభవించకుండా చనిపోయిన తరువాత మనిషి నరకంలో, పాతాళంలో ఈ చేసిన పాపాలకు శిక్ష అక్కడే అనుభవిస్తాడా? ఒకవేళ అక్కడే శిక్ష అనుభవిస్తే ఇక్కడ శిక్ష తప్పించుకున్నాడా? ఇక్కడ నువ్వు చేసినటువంటి నేరాలకు శిక్ష ఇక్కడ నీకు పడలేదా? నువ్వు అనుభవించలేదా? ఇక్కడి నుండి తప్పించుకున్నావు కానీ అక్కడ దొరికిపోయావా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ టైటిల్. నేరానికి శిక్ష ఇక్కడ అక్కడ, లేకపోతే ఇక్కడ అక్కడ, రెండు ప్లేసుల్లో మనిషి శిక్ష అనుభవిస్తాడా? పిల్లరా, ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. పోలీసులు లేరు, చట్టం లేదు, శిక్ష వేయడానికి జైలు లేదు. అలాంటి పరిస్థితుల్లో తప్పు చేస్తే శిక్ష పడిందా, పడలేదా, శిక్ష పడుతుందా, పడదా అని మనం ఆలోచిస్తే భూమి మీద మొట్టమొదటిసారిగా మరి ఆదామవ్వలు తప్పులు చేశారు, దేవుని మాట వినలేదు.
వాళ్ళు దేవుని దృష్టిలో తినవద్దు అన్న పండును తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేస్తే దేవుడు ఊరుకోలేదండి, శిక్ష వేశాడు. నువ్వు వేదనతో పిల్లలను కంటావు అనే ఒక శిక్ష భూమి మీద హవ్వకు పడిపోయింది. నువ్వు చెమటూర్చి కష్టపడి నువ్వు పొలాన్ని సేద్యపరుస్తావు అని ఆదాముకు శిక్ష పడిపోయింది. శిక్ష పడలేదు అనుకుంటే పొరపాటు. నేరం చేస్తే ఆ రోజు దేవుడు అక్కడే ఆదాము అవ్వలకు శిక్ష వేశాడు. అంటే భూమి మీద మనిషి శిక్ష అనుభవిస్తున్నాడు. పడిపోయింది ఆ రోజు వారిద్దరికి వేసినటువంటి శిక్ష ఈరోజు నువ్వు చేసిన నేరాలకు దేవుడు శిక్ష వేయడా? ఆలోచించండి. నెంబర్ 2, కయ్యను హత్య చేశాడు. పోలీసులు ఉన్నారా? జైలు ఉందా? శిక్ష వేయడానికి ఏం శిక్షలు ఉన్నాయి? ఆ రోజు పోలీసులే లేరు, చట్టమే లేదు, జైళ్ళే లేవు, శిక్షలే లేవు. భూమి మీద జైలు లేకపోయినా, భూమి మీద శిక్ష లేకపోయినా, భూమి మీద చేసిన తప్పుకు మరొకరు శిక్ష వేస్తారు అనుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేకపోయినా, కయ్యను చేసినటువంటి నేరానికి, కయ్యను చేసినటువంటి హత్యకు కయ్యనికి శిక్ష పడిపోయింది. భూమి మీదే, ఇక్కడే, అప్పుడే. ఎవరూ లేదు, ఎవరూ చూడలేదు. నా తల్లి చూడలేదు ఈ హత్య, నా తండ్రి చూడలేదు, నేనే చేశాను, నేను తప్పించుకోవచ్చు అని కయ్యను అనుకున్నాడేమో. కానీ చేసిన నేరానికి దేవుడు శిక్ష భూమి మీద అనుభవించాలి, మనిషి అనుభవిస్తాడు అనే ఒక పచ్చి నిజాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదు. భక్తుడైనా అన్యుడైనా ఎవరివైనా, నువ్వు క్రైస్తవుడవైనా క్రైస్తవేత్తరుడవైనా, నువ్వు దేవుని నమ్మినవాడవైనా నమ్మని వాడవైనా, నీవు భూమి మీద చేసినటువంటి పాపాలకు, నేరాలకు, తప్పులకు, మోసాలకు, అన్యాయాలకు, వ్యభిచారాలకు, నరహత్యలకు నువ్వు ఏ రకమైనటువంటి తప్పు చేస్తావో భూమి మీద, ఈ తప్పుకు నువ్వు ఎక్కడో ఒక దగ్గర శిక్ష నువ్వు అనుభవిస్తావు. ఇది ఖచ్చితం అండి. ఇది నీకు పడలేదని నువ్వు అనుకున్నావు, నీకు ఆల్రెడీ పడిపోయింది. చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది ఎలా వచ్చింది, ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది అని అనుకుంటే దీని వెనకాతల నువ్వు చేసినటువంటి కొన్ని నేర చరిత్రను కానీ నువ్వు ఒకసారి తిరగేస్తే ఇందుకే ఇది జరిగి ఉంటుందని నీకు అర్థమైపోతుంది. కయ్యను తప్పు చేశాడు, హత్య చేశాడు. దేవుడు కయ్యను ఊరుకోలేదు. ఎలా శిక్ష విధించాడని ఒకసారి ఆలోచిస్తే ఆదికాండము 4వ అధ్యాయం 23, 24 వచ్చిన ఒకసారి చూద్దామండి. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని నేను చంపాను, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపాను. 7 ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఏడలంటే కయ్యనికి ఎన్నింతలు వచ్చిందండి? 7 ప్రతిదండన వచ్చింది. వస్తే ఈయన అంటున్నాడు, లెముకు కోసము
డబ్బది ఏడింతలు వచ్చునని చెప్పాను. ఎంత మంచి మాటలు, ఎంత మంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు, ఆలోచించండి. చూసారా, చేసిన నేరానికి శిక్ష నాకు 70 ఇంతలు వస్తుంది. కయ్యనికి 7 ఇంతలు వచ్చింది. ఎందుకంటే అతడు ఒక హత్య చేస్తే నేను 2 హత్యలు చేశాను. అప్పుడు చట్టమే ఉంది. అప్పుడు ఏమి పోలీసులు ఉన్నారు. అప్పుడు ఎక్కడుంది శిక్షలు లేవు. శిక్ష ఎవరు వేయరు అని అనుకుంటే పొరపాటది. నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష నువ్వు అనుభవిస్తావు. అది ఏదైనా సరే, నువ్వు చిన్నదైనా పెద్దదైనా, నువ్వు చేసిన నేరం, నువ్వు చేసిన ఘోరం, నువ్వు చేసిన మోసం, అది ఏదైనా కావచ్చు. ఎన్నో మోసాలు చేసి బ్రతికేయవచ్చు అనుకుంటారు కదా, కాదు. వాళ్ళకు శిక్షలు పడిపోతాయి. వారికి ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి నేరాలకు, మోసాలకు శిక్ష అనుభవిస్తారు వాళ్ళు. కయ్యను హేబేలుని చంపాడు. ఎవరు లేరు శిక్షించడానికి. ఇంక నాకు శిక్ష పడదు అని అనుకున్నాడు. అయినా నాకు శిక్ష పడడానికి ఎవరున్నారు? ఇగో హేబేలు చనిపోయాడు అంటే ఇప్పుడు ఈ చనిపోయిన శవాన్ని మా అమ్మ చూస్తుందా, మా నాన్న చూస్తాడా? ఏ జంతువో ఎత్తుకెళ్ళిపోయింది, లేకపోతే ఏ పులో తినేసింది, లేకపోతే ఏ సింహం ఎత్తుకెళ్ళిపోయిందని నేను అబద్ధం ఆడేవచ్చు. కానీ దేవుడు చూశాడు, దేవుడు పట్టుకున్నాడు, దేవుడు మాట్లాడాడు కనుక ఇంకా లాభం లేదు. ఈ దేవుడు మా అమ్మ నాన్నకు కూడా చెప్పేస్తాడు. నేను కానీ ఉంటే ప్రమాదం అనుకొని ఇక వెళ్ళిపోయాడు కయ్యను. ఒక ప్రక్క తల్లి లేదు, ఒక ప్రక్క తండ్రి లేడు. తల్లి తండ్రి లేకుండా, అప్పటికి జనమే లేకుండా ఇతడు ఒక్కడే ఎక్కడికి పారిపోయాడు. పారిపోయిన వాడు తిరిగి రావాలి అనుకుంటే అదేమన్నా రూట్ ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి? రోడ్లు లేవు ఆ రోజు రోడ్లు లేవు. ఇప్పుడైతే మనకు ఉంది, అనకాపల్లి ఉంది, విజయవాడ ఉంది, తూను ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే రోడ్స్ అండి ఉన్నాయి. కానీ ఆ రోజు రిటర్న్ రావడానికి ఎలా తెలుసుకుంటారు? రోడ్లు లేవు. నేను అమ్మ దగ్గరకు వచ్చేద్దాం, నాన్న దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నా. ఇతను పారిపోయిన తర్వాత ఎంత దూరం పారిపోయాడు. వీళ్ళు అక్కడి నుండి ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు వీళ్ళ పరిస్థితి తెలీదు, అతని పరిస్థితి వాళ్ళకి తెలీదు. ఏమైపోయిందంటే ఆ రోజు కయ్యను చేసినటువంటి నేరానికి 7 ఇంతల శిక్ష అనుభవించాడట. చూసారు, 7 ఇంతల శిక్ష. ఒంటరిగా బ్రతకడం, ఎన్నో సంవత్సరాలు బ్రతకడం, చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరండి. ఒంటరిగా నువ్వు ఒక్కడవే ఎలా తిరుగుతావు? ఒక్కడవే ఎలా తిరుగుతావు? చూసారండి ఎంత కష్టం, చాలా కష్టం అండి. ఒంటరిగా ఎలా బ్రతికాడు? అదమాబల దగ్గర ఉన్నాడు అనుకోండి, కొంచెం పర్వాలేదు, ప్రాబ్లం లేదు. పోలేరు, ఏదో అయిపోయింది, కొడుకు కదా, పోనీ ఏదో నీ తప్పును కప్పుకుంటాం అనుకొని అతడు ఆనందించడానికి కూడా లేదు. మళ్ళా ఒక దేశానికి ఒక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఆదాము సంతానం నుండి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతడు ఒక ఊర్లో ఉండిపోయాడు. కానీ ఈలోపు అతడు అనుభవించినటువంటి శిక్ష ఉంది చూశారు. అతడు చేసినటువంటి పాపానికి అతడు భూమి మీదే అతడు అనుభవించాడు. ఆదికాండము 4వ అధ్యాయము 13, 14. ఆదికాండము 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అంటే కయ్యను అనుభవించిన శిక్ష మామూలు శిక్ష అంటారా? శిక్ష పడలేదంటారా? తప్పు చేస్తే దేవుడు శిక్షించలేదంటారా? తప్పు చేసి తప్పించుకున్నాడు అనుకున్నారా? 7 ఇంతలు పడిపోయిందటండి. అంటే చూడండి, మనిషి చేసిన పాపానికి మనిషికి భూమి మీద తప్పనిసరిగా శిక్ష పడిపోద్ది. ఏదో ఒక రకమైనటువంటి శిక్ష కావచ్చు, జైలు శిక్ష కావచ్చు, పిల్లలు పోగొట్టుకున్న శిక్ష కావచ్చు, భార్య చనిపోయిన శిక్ష కావచ్చు, అవమానం అనే శిక్ష కావచ్చు, ఏదో ఒక శిక్ష. అంటే మనిషి చేసిన తప్పుకి దేవుడు
శిక్ష ఇక్కడే అనుభవించాలి. నువ్వు ఇక్కడ అనుభవించాలి. ఒకవేళ నువ్వు దేవుని కొరకు బ్రతికిన వాడవైతే, దేవుని నమ్ముకున్న వాడవైతే, ఒకవేళ నీకు దేవుని వల్ల క్షమ కలిగితే అక్కడ శిక్ష తప్పించుకుంటావేమో తప్ప ఇక్కడ చేసిన దానికి ఖచ్చితంగా నువ్వు ఇక్కడ శిక్ష అనుభవిస్తావు అన్న విషయాన్ని దేవుడు చెబుతున్నాడు. పిల్లరా, మనుషులు చేసినటువంటి పాపాలు, నేరాలు, మోసాలు ఇవన్నీ మనిషిని విడిచిపెట్టవు. ఎవరినో ప్రేమించావు, ఆమెతో తిరిగావు, అమ్మాయిని వదిలేసావు. ఎవరికి తెలీదు నేను వదిలేశాను, నేను ఏదో మోసం చేసేసానని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు శిక్ష పడిపోయింది. నీకు శిక్ష పడిపోద్ది. అది నువ్వు పెళ్ళైన తర్వాత, నీకు కొన్ని సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది. నేను ఒకనాడు చేసిన దానికే ఈరోజు నాకు ఈ శిక్ష పడింది అని ఆలోచించుకునేవాడికండి చెప్తున్నాను. ఆలోచించేవాడికి, మూర్ఖుడికి, మనస్సాక్షి మరి వాతవేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారికైతే వాళ్ళు అర్థం చేసుకోరు, కానీ వాళ్ళకి శిక్ష పడిపోయింది. ఏదో ఒక విధమైనటువంటి వారు శిక్షను అనుభవించారు. ఎందుకంటే దేవుడు తప్పు చేసిన వ్యక్తి అది దేవుని నమ్మిన వాడికైనా వేస్తాడు, దేవుని నమ్మని వాడికైనా దేవుడు శిక్ష వేస్తాడు. దేవుడు క్రైస్తవుల దేవుడే, ఆ క్రైస్తవుల సమస్యలే చూస్తాడు అనుకుంటే అది పొరపాటు. ఒక అన్యజనుడిగా నువ్వు దేవుని నమ్మకపోవచ్చు, కానీ నిన్ను ఎవడైతే మోసం చేశాడో ఆ మోసం చేసిన అతనికి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఎవరు చేసినటువంటిది పాపాలకు, నేరాలకు వారికి శిక్ష భూమి మీద ఉంటుంది అనే సంగతి తెలుసుకొనకపోవటం వల్ల ఏమైపోయిందంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఎలాగా ఒకటి చేశాను కనుక ఇంకెందుకులే మరి మరొకటి చేసావు కనుక మరొకటి చేసావు కనుక మరొకటి అంటే ఇలా మనిషి తప్పు మీద తప్పు చేసి ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుపోతాడు అనే సంగతి మనిషికి అసలు అర్థం అవడం లేదండి. అందుకే భయం లేదు. శిక్ష పడిపోద్ది, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. సిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే దొంగలు. వాళ్ళు చాలా దొంగతనాలు చేశారు. మరి ఎవరు పెళ్లి చేసుకోవలసినటువంటి ఆ పెళ్ళికి సంబంధించినటువంటి ఆ నగలు ఎత్తుకెళ్ళిపోయాడో తెలీదు, లేకపోతే ఆ పంటంతా పండించుకున్న తర్వాత ఇంట్లో పెట్టినటువంటి డబ్బును వాడు ఎత్తుకెళ్ళిపోయాడో తెలీదు, లేదా అతను తెచ్చుకున్నటువంటి కష్టార్జితాన్ని అతడు ఎత్తుకెళ్ళిపోయాడో తెలీదు, కానీ చేశారు, దొంగతనాలు చేశారు. 1, 2, 3, 4 అన్నది కాదు సబ్జెక్టు. దొంగలు అంటే వీళ్ళు చేశారు నేరాలు. వీళ్ళు చేసినటువంటి నేరాలకు వీళ్ళు భూమి మీద శిక్ష అనుభవించారు. వీళ్ళు చచ్చిన తర్వాత నరకం అనుభవిస్తారు అన్నది తర్వాత వదిలేయండి, అది ఎలాగా ఖాయం, అది ఎలాగా తప్పించుకోలేరు. కానీ భూమి మీద నువ్వు తప్పించుకోవచ్చా అనంటే లేదు 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 లేదు, నువ్వు తప్పించుకోవు, నీకు శిక్ష పడిపోద్ది. లోకసువార్త 23వ అధ్యాయము 40-41. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనం చేసినటువంటి వాటికి తగిన ఫలము. నువ్వు చేసినటువంటి తప్పుకు నువ్వు ఎంతమందిని ఉసురు పెట్టావో, ఎంతమందిని మోసం చేసావో, ఎంతమంది దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు, ఎంతమంది తల్లులు ఏడ్చారో, భార్యలు ఏడ్చారో, పిల్లలు ఏడ్చారో, బంధువులు ఏడ్చారో, తండ్రులు ఏడ్చారో,
అయ్యో మా ఇంట్లో దొంగతనం జరిగిపోయి, అయ్యో డబ్బు డబ్బు పోయింది, అయ్యో ఎవడెత్తుకెళ్ళిపోయి, అయ్యో ఇలాంటి పరిస్థితులు ఎలాగా పిల్ల గురించి ఉంచాము, మా పెళ్లి చేద్దామని ఉంచాము. చూసారు, ఇలాంటివి ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. ఇలా చేసినటువంటి వాడు, ఎత్తుకెళ్ళిపోయిన వాడు ఆనందంతో హాయిగా దొంగతనం చేశాను అనుకుంటున్నాడేమో, కానీ వాడికి తర్వాత పడినటువంటి శిక్ష మామూలు శిక్ష ఉండదు. ఇసులు మీద ఉన్నటువంటి దొంగలు కూడా అంతే. ఈ చేసినటువంటి శిక్షకి, చేసినటువంటి నేరాలకు ఏమైపోయిందంటే తగిన ఫలం అంటే అర్థం ఏంటి, వాళ్ళకి కూడా సిలువ వేశారు, వాళ్ళకి కాళ్ళకు మేకులు వేశారు, వాళ్ళకి కూడా మరి చేతులకు మేకులు వేశారు. వాళ్ళు శిక్ష అనుభవించడమే కాదు, విచిత్రం ఏంటంటే అక్కడ ఒకటి జరిగింది. యేసు ప్రభు అప్పుడు అంటారు, టైం అయిపోయింది, ఇంకా శవాల్ని కిందకు దించేయాలి అని అనుకునేటప్పుడు చూసేసరికి యేసు ప్రభు వారు ఒక్కరే చనిపోయి ఉంటారు, వీళ్ళు బతికే ఉంటారు. అప్పుడు ఏమని ఉంటుందో ఒక వాక్యం ఉంటుంది చూడండి, అప్పుడే ఇతను చనిపోయాడా. ఆ వాక్యం తేండి, మాట్లాడుతుంటాను. అక్కడ ఏమంటారంటే అప్పుడే ఇతను చనిపోయాడు అంటే ఇతను చనిపోయాడు, కానీ వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు చనిపోనందుకు ఏం జరిగింది, వాళ్ళకి కాళ్ళు ఎరగొట్టారు. చూడండి, అసలే మేకులు వేశారు చేతులకి, అదే శిక్ష, అది ఎక్కువైపోయింది. కాళ్ళకు మేకులు వేశారు, అది కూడా శిక్ష ఎక్కువైపోయింది. కానీ వాళ్ళు యేసు ప్రభు ముందు చనిపోతే వాళ్ళు ఇంకా చచ్చిపోలేదు. ఈ చచ్చిపోలేనటువంటి వాళ్ళకి, సిలువ మీద వేలాడుతున్నటువంటి వాళ్ళకి కాళ్ళు విరగొట్టాలంటే ఎంత గట్టి కొట్టాలో ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 32-33. సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాలు రెండవ వాని కాలును విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందుట చూచి, యేసు క్రీస్తు వారు ముందే మృతి పొందేశారట. ఆయన కాళ్ళు విరగొట్టలేదు, వీళ్ళ కాళ్ళు ఎందుకు విరగొట్టారు ఆలోచించండి. యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినప్పుడు ఈ ముగ్గురు చనిపోవచ్చు కదండి, ఎప్పుడో ప్రాణాలు పోగొట్టుకోవచ్చు కదండి. ఆయన కాళ్ళు విరగొట్టేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఎందుకు ఎదురైంది అంటే, వాళ్ళు మామూలు సాదాసీదా నేరస్తులు కాదు. ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు, ఎంతో మందిని దోచుకున్నారు. కనుక కాళ్ళు విరగొట్టాలంటే ఒకసారి కర్రతో కొట్టి విరిగిపోద్దా ఏండి? కాళ్ళు విరగొట్టడం అంటే చనిపోవాలా. కాళ్ళు విరగొట్టి వాళ్ళు చనిపోవాలంటే వాళ్ళని చంపాలి. ఇప్పుడు సిలువ మీద అంటే, సిలువ మీద ఆల్రెడీ వాడు శిక్ష అనుభవిస్తూ మళ్ళీ వాడు కాళ్ళను విరగొట్టించుకోవాలంటే ఎంత శిక్ష పడిందో ఒకసారి ఆలోచించండి మనిషికి. అంటే మనిషి చేసిన నేరాలకు వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. వాడు ఏదో విధమైన టార్చర్ అనుభవించక తప్పదు. వాడు చేసిన తప్పు చేశావు అంటే దానికి కంపల్సరిగా ఉంటుంది పాపానికి జీతం. నువ్వు చేసిన నేరానికి, నువ్వేదైతే చేసావో దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. యోసేపు మీ అందరికీ తెలుసు, ఈ అన్నలందరూ కూడా అమ్మేశారు. ఆదికాండం 37:28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా యోసేపును గుంటలోకి పడేసి చూశారంటే, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదురా, ఎవరు మొత్తం మనమే కదరా వేసాము, మా నాన్న లేడు ఎక్కడ ఉన్నాడు, ఎవరు చూడడం లేదని మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు వెంటనే శిక్ష వేయాలని ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఆయన చూశారట. గుంటలో నుండి యోసేపును బయటకు తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులాల వెండికి అతన్ని అమ్మేశారట. అది అమ్మేశారట.
అమ్మేశారు. పోన్లేరా చంపలేదు కదా, అమ్మేశాము కదా అని అనుకున్నారు. కానీ అమ్మేసినందుకు ఏం జరిగింది వాళ్ళకి? ఆదికాండం 42వ అధ్యాయము 5వ వచనం ఏం జరిగిందో చూడండి, ఎలాంటి శిక్ష పడిపోయిందో. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలీల కుమారులు కూడా వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు. అంటే చూడండి, అతనే అమ్మాలి. చివరికి ఆయన పోస్ట్ మారిపోయింది కనుక యోసేపు సోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. 21, 22. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అంటే కరువు ఎందుకు వచ్చింది అక్కడ? చేసింది ఎవరికి కనిపించకుండా చేశారు నేరం, కానీ వాళ్ళు చేసిన దానికి దేవుడు చూసి ఏం చేశారంటే వీళ్ళకి కరువు రావాలి. ఆ కరువు వచ్చిన తర్వాత ఈ కరువు వలన వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు చూడాలి, వీళ్ళు చేసిన నేరం ఏంటో వీళ్ళకి తెలియాలి అనుకున్నాడు. అంతే. సరే, వాళ్ళు అమ్మేయడం ఏంటి? అమ్మేసిన దానికి శిక్ష పడిపోవాలా? అమ్మేసినందుకు కరువు ఊర్లో రావాలా? ఆ వచ్చినటువంటి వీళ్ళంతా మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకోవాలా? అంటే నిజంగా మంచోళ్ళు కనుక తెలుసుకున్నారండి. మనలాంటి వాళ్ళు, వేరే వాళ్ళు అయితే నాకేం శిక్ష పడిందిరా, ఏమి లేదురా అంటాం. అంతే కదండి. నేను తప్పించుకున్నాను, ఇగో ఎలా తప్పించుకున్నానో తెలుసా నవ్వుతుంటాం. అప్పుడప్పుడు మనం ఏమి తప్పించుకున్నాం నాయన, లోన ఎడుపుమో కొంత బయటకు నవ్వుతున్నావు కానీ. అంతే కదండి. ఎలా తప్పించుకున్నాం? ఈ రోజు నుండి మీరు ఆలోచించుకొని మీ జీవితంలో వెనకాతల ఒక భయంకరమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర అంతా మీరు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంటుంది. ఓహో, నేను ఇందుకా ఇది జరిగింది, ఇందుకా ఇది జరిగింది. ఖచ్చితంగా అండి. శిక్ష నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఆ బాధ నువ్వు అనుభవిస్తున్నప్పుడు, కష్టం నీకు అర్థమైపోవాలి. ఓహో, నేను చేసినటువంటి తప్పుకి ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను కనుక శిక్ష వేశాడు కనుక నేను ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా మరి రెండో నేరం చేయకుండా ఉంటేనే మంచిదని అనుకోవాలి. లేకపోతే మరొకటి పడిపోద్ది. నిజమండి. మనిషి చేసినటువంటి నేరాలు, మనిషి చేసినటువంటి మోసాలు, ఎవరినో నువ్వు అమ్మేసావు అనుకుంటున్నావు. కాదు, అమ్మేసావు, నువ్వు చాలా చిన్న తప్పే చేసావని అనుకుంటున్నావు. కానీ దీనికి నువ్వు శిక్ష ఒకరోజు టైం పడుతుంది. ఒకరోజు దీనికి నువ్వు శిక్ష అనుభవిస్తావు. నువ్వు పడినటువంటి శిక్షకి అవసరమైతే కయ్యనికి ఎలాగైతే గుర్తుండిపోయిందో, నువ్వు చేసినటువంటి నేరాలకు, మర్డర్లకి, ఘోరాలకు నీ శరీరం మీద కూడా కొన్ని గుర్తులు మిగిలిపోతాయి. నేను అక్కడ ఆ రోజు దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ బీరువాలను తీసినప్పుడు ఏంట్రా ఈ చెయ్యి ఇక్కడ గీరేసింది అనుకునేటప్పుడు నువ్వు చూసుకోవాలా, ఇది దేని వల్ల జరిగింది. తప్పు చేసినప్పుడు అక్కడ నీకేదో ఒక గాయం అవుతుంది. తప్పు చేసినప్పుడు నీకు గుర్తుగా ఒకటి మిగిలిపోతుంది. అప్పుడు అవన్నీ నువ్వు చూసినప్పుడు ఏమనుకోవాలంటే, దేవుడు చూశాడు, నేను చేశాను, దేవుడు చూశాడు, శిక్ష దేవుడు వేస్తాడు, పడిపోద్ది, తప్పదు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు జీవితంలో, ఆయన భక్తుడైన ఆయన జీవితంలో ఆయన గురించి నిజంగా మనం ఆలోచిస్తానండి. 2 సమూయేలు 12వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా నాతాను పంపించాడట. దావీదుతో ఇట్లనెను, ఒకనొక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు, ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారంగా గొర్రెలు గుడ్లు కలిగి ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి
తను కొనుక్కున్నటువంటి ఒక ఆడగొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనిచుండగా వాని బిడ్డల దగ్గరే ఉండి వాడి దగ్గర మన భోంచేస్తూ వాడి గిన్నెలోంది త్రాగుతూ వాడి కౌగిట పండుకొనుచు కుమార్తె వలె ఉండను. అట్లుండగా ఒకడు వచ్చాడు, ఐశ్వర్యవంతుడి దగ్గరకు వచ్చాడు. మార్గస్థునికి ఆయత్తము చేయుటకు గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని నేను తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వలను అని నాతానుతో అనెను. అప్పుడు నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడు ఎవరో కాదు బాబు, నువ్వే దేవుడు చూశాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీల మీద నిన్ను నేను రాజుగా నియమిస్తే, సౌలు చేత నేను నిన్ను విడిపిస్తే, నీ యజమానుని నగరిని నేను నీకు అనుగ్రహిస్తే, నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేరిస్తే, ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు నేను అప్పగించాను. ఇది చాలదని నువ్వు ఒకవేళ అనుకుంటే నీకు మరి ఎక్కువగా ఇచ్చేస్తాను నేను. యెహోవా మాట నువ్వు తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసావు గనక నువ్వు హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత అంటే నువ్వు చంపకుండా వేరే వాళ్ళతో నువ్వు చంపించావు కదా, చంపిన వాడికి కేసే, చంపించిన వాడికి కూడా కేసే. అలాగైపోయింది పరిస్థితి. నువ్వు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం, గొడవలు 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 జరుగుతాయా? నా మాట ఆలకించుము. యెహోవాకు నేనే సెలవిస్తున్నాను ఏంటంటే, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టిస్తాను. చూడండి, దేవుడు అంటున్నాడు. చూడండి, అంటే మనిషి చేసినటువంటి హత్యకు ఒక రాజు అయినా, దావీదు ఇష్టానుసారుడైన మనుష్యుడైనా, అతడు చేసినటువంటి నేరానికి ఆయన చెప్పేస్తున్నాడు, దేవుడు చెప్పేస్తున్నాడు, నా మాట ఆలకించు. నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టిస్తాను. నువ్వు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. తర్వాత నువ్వు ఈ కార్యము రహస్యంగా నువ్వు చేసావు కదా, నువ్వు ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే నేను చేసిన దానిని చేయించనని చెప్పాను. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగు చేసావు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చెను. చూడండి ఏమైపోయిందో. అంటే మనిషి ఎవ్వరికీ తెలియదు ఇది చంపించింది నేనే అని, నేను తప్పించుకోవచ్చని నువ్వు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటావు. కానీ నువ్వు అన్యుడివైనా దైవజనుడివైనా, నువ్వు చెడ్డవాడివైనా మంచివాడివైనా, నువ్వు హేతువాదివైనా నాస్తికుడివైనా, నువ్వు బిన్ లాడెన్వైనా సద్దాం హుస్సేన్వైనా కిల్లర్ వీరప్పన్నైనా ఎవడివైనా, నువ్వు చేసిన దానికి శిక్ష నీకు పడిపోద్ది భూమి మీద.
భూమి మీద తప్పకుండా నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవిస్తావు. నువ్వు తప్పులు చేసేసి పాపాలు చేసేసి నేను యేసుప్రభు నమ్మేసుకున్నాను కనుక నేను రక్షింపబడిపోయినని నువ్వు అనుకోవచ్చు, కానీ తప్పుకు శిక్ష ఒకటి ఉంది. ఓకే, నువ్వు ఒకవేళ ఆ పాతాళాన్ని తప్పించుకొని యేసుప్రభు రక్తం వల్ల నీ పాపాలు కడుక్కోవచ్చేమో, కానీ ఒకరికి నువ్వు చేసినటువంటి అన్యాయం ఉంది చూసావు, ఘోరం ఉంది చూసావు, మోసం ఉంది చూసావు, ఇది ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అది ఒకరోజు నువ్వు అనుభవిస్తుండేటప్పుడు నీకు తెలిసిపోవాలి, అయితే నేను చేసిన దానికే శిక్ష పడింది. అవును, నేను చేసిన దానికే శిక్ష పడింది, ఇది దేవుడు నాకు శిక్ష వేశాడు. అదే అనుకున్నారు కదండి యోసేపు తాలూకా అన్నలు ఏమనుకున్నారు? కరెక్ట్గా మాట్లాడారు. విచిత్రం ఏంటంటే ఈ టాపిక్ మనసున్నోళ్ళకైతే అర్థమవుతుంది, వాత వేయబడిన మనసున్నోళ్ళకి ఏం అర్థం అవ్వదు. లాజిక్లు మాట్లాడతారు. ఇలా తప్పించుకునే వాళ్ళు లేరని. ఏం తప్పించుకునే వాళ్ళు ఉన్నారు? నీకు ఆల్రెడీ ఎక్కడో దగ్గర ఆల్రెడీ అయిపోయింది, కానీ నీకు అర్థం అవడం లేదు. నీకు శిక్ష పడిపోయింది. నీ జీవితకాలంలో ఎక్కడో ఒక దగ్గర నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు చేసినటువంటి తప్పుకు శిక్ష మనిషి అనుభవించాలి. అది భూమి మీద అనుభవించాలి, ఇక్కడ అక్కడ. నేరానికి శిక్ష ఇక్కడ అక్కడ, నేరానికి శిక్ష ఇక్కడ. యేసును ఒకవేళ నమ్మి నువ్వు ఒకవేళ మారు మనసు పొందితే, క్షమాపణ అడిగితే నీకు అక్కడ శిక్ష తప్పించుకుంటావు, కానీ ఇక్కడ చేసినందుకు నీకు ఏదో రూపంలో నీకు శిక్ష పడిపోద్ది. ఎంతోమంది మరి జైల్లో ఉంటారు. ఎంతోమంది స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తాలూకా వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయాను. వాళ్ళు చాలా మాట్లాడతారు. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, ఏటోనండి ఆ టైంలో కోపం ఆపుకోలేక ఆవేశంలో, అంతే, ఇదే పదం అండి, ఆవేశంలో, క్షణికావేశంలో ఇగో ఇలా చేసామండి, 7 సంవత్సరాలు పడిపోయిందండి, 3 సంవత్సరాలు పడిపోయిందండి, 2 సంవత్సరాలు పడిపోయిందండి. ఇటు శిక్ష పడిపోయిందే కాదు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరి దగ్గర నువ్వు తప్పు చేసి నువ్వు ఇలా నువ్వు శిక్ష పడిపోయింది అని ఎంత అవమానం, ఈ మానసిక క్షోభ చచ్చిపోయినంత వరకు. 7 కయ్యనికి వస్తే ఒక మర్డర్ చేసినందుకు, ఇతడు 2 మర్డర్లు చేసినందుకు 70 వస్తే, ఈరోజు మనిషి చేసిన నేరాలకు ఘోరాలకు వాళ్ళు ఎన్ని శిక్షలు అనుభవిస్తారు. ఉగ్రవాదులు బాగున్నారు అనుకున్నారా? ఎంతోమందిని తుపాకీలు పెట్టి వరుస దర ఆడించారు. చంపిన వాళ్ళు మరి వాళ్ళకి శిక్షలు లేవా? పాములు కరి చేయడము, తేళ్లు కరి చేయడం, ఆ అడవుల్లో ఉండడము, ఆ కొండల మీద ఉండడము, ఏ తిండి తిప్పలు లేకుండా ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి. చివరికి వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర దొరికిపోవడం, మళ్ళీ వాళ్ళు ఎన్కౌంటర్ అయిపోవడం, వాళ్ళని మళ్ళీ చంపేయడం, పోలీసులు చంపేయడం. చూడండి, ఎంతోమందిని చంపుతున్నటువంటి వాళ్ళు నక్సలైట్లు కానివ్వండి, ఫ్యాక్షనిజం కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, మనిషి చేస్తున్నటువంటి ఆ నేరాలకు అతనికి శిక్ష ఖచ్చితంగా ఒకసారి పడుతుంది. ఆ పడేటప్పుడు అతనికి అర్థమైపోవాలి ఎందుకు ఈ శిక్ష పడింది. ఎవరు చూడలేదు కదా, అయినా ఎవరు వేశారు ఈ శిక్ష? ఎవరు చూడలేదు, ఎవరి దగ్గర కూడా నేను దొరికిపోను అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ ఆ రోజు ఏ పోలీసోలు చట్టము జైల్లో లేనప్పుడే దేవుడు చూశాడు కయ్యని దగ్గర. అదే దేవుడు ఇప్పటికే ఉన్నాడు. అదే దేవుడు ఇప్పటికీ మనిషి చేసినటువంటి పాపాలకు శిక్ష విధిస్తూనే ఉన్నాడు, విధిస్తూ వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎలా తప్పించుకుంటాడు మనిషి? ఎలా తప్పించుకోగలడు? మనిషి చేసినటువంటి నేరాలకు ఖచ్చితంగా ఒకరోజు మనిషి అనుభవించాలి. హబక్కూకు 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. హబక్కూకు 2వ అధ్యాయము 8 ముగిస్తాను.
బహుజనముల ఆస్తిని నువ్వు చాలా మంది దగ్గర దోచుకున్నావు, నువ్వు దొంగతనాలు చేశావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారములు బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. నువ్వు చేసావు కదా, నరహత్యలు చేశావు, ఎంతో మంది దగ్గర కొల్లగొన్నావు, నిన్ను కూడా కొల్ల పెడతారు. నిన్ను కూడా నీ బంకర్లో ఉన్నటువంటి డబ్బు, నీ బంకర్లో ఉన్నటువంటి బంగారు, నీ బంకర్లో నువ్వు దాచుకున్నటువంటి డబ్బు, ఇదంతా ఎత్తుకెళ్ళిపోతారు. సద్దాం హుస్సేన్ దగ్గర జరిగింది అదేనండి. ఒక రాజుగా సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తూ ఒక కింగులాగా ఉండవలసినటువంటి అతడు అంత ఘోరంగా బంకర్లో దాగున్నటువంటి ఆ దాచుకున్న డబ్బు అంతా కూడా మరి ఎవరి పాలైపోయింది చెప్పు? నువ్వు ఎంతమందిని ఉసురు పెట్టావో, నువ్వు ఎంతమందినైతే నువ్వు బాధ పెట్టావో, ఇబ్బంది పెట్టావో, దీనికి శిక్ష పడిపోతుంది ఎవరికైనా సరే. ఫరో అంతే. ఇశ్రాయేలీలను 430 సంవత్సరాలు బానిసలుగా చేసుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడు. 1 తెగులు, 2 తెగులు, 3 తెగులు, 4 తెగులు, 5 తెగులు, 6 తెగులు, వీడు చేసిన దానికి అనుభవించాలి. ఊరంతా నదులన్నా ఆ నది అంతా కూడా రక్తం అయిపోయిందట. రక్తం అంటే వాసన ఎలా ఉంటుందండి? ఎంత ఘోరం ఉంటుందండి. కుళ్ళు కాలువ దగ్గర ఉండొచ్చు కానండి, రక్తం కాలువల దగ్గర అసలు ఉండలేము. సైకలాజికల్గా ఉంటుంది ఆ బ్లడ్ వాసన. కంపు 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 అంటే వాడికి ఏమైపోయిందండి? వాడు ఎంతమంది దేవుని పిల్లలను, ఇశ్రాయేలీలను ఇలా చేశాడో దానికి తగినటువంటి శిక్ష వాడికి పడింది. అంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగాలని ఇవన్నీ దేవుడు రాశాడటండి. చివరగా ఈరోజు డైరెక్టర్ గారు మంచి మాట చెప్పారు. హెస్కేలు 23:35 ఈరోజు డైరెక్టర్ గారు ఇదే రెఫరెన్స్ లాస్ట్లో చెప్పారు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీవు నన్ను మరచి వెనుకకు త్రోసితివి గనుక నీ దుష్కార్యములకు వ్యభిచారములకును రావలసిన శిక్షను నీవు భరించదవు. ఎక్కడికో వెళ్ళి వ్యభిచారం చేసావు కదా, అయితే నీకు ఎయిడ్స్. ఎక్కడికో వెళ్ళి ఏదో చేసావు కదా, అయితే నీకేదో ఒక వ్యాధి, ఏదో ఒక శిక్ష నీకు. నిజమండి, మనిషి చేసిన దానికి శిక్ష ఖచ్చితంగా భూమి మీద మనిషి అనుభవిస్తాడు. అది నరకంలో కూడా అనుభవించాలి. ఒక్క యేసుక్రీస్తు వలన నరకంలో అనుభవించవలసిన శిక్షను నువ్వు తప్పించుకుంటున్నావు. కానీ నువ్వు భూమి మీద ఎవరి ఎడల నువ్వు ఎన్ని మోసాలు, నేరాలు, ఘోరాలు చేసావో వాటికి నువ్వు భూమి మీద శిక్ష అనుభవించాలి తప్ప హాయిగా పరలోకానికి వెళ్ళిపోయి హాయిగా అనుభవిస్తే గొప్పగా తప్పించుకున్నాను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దేవుడు ముందు తప్పించుకోలేవు. పోలీసుల దగ్గర తప్పించుకోవచ్చు, కానీ దేవుని ముందు నువ్వు తప్పించుకోలేనప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఏడింతలు, దేవుడు నీకు ఖచ్చితంగా నీకు ఒక శిక్ష నీకు వేస్తాడు. అది నువ్వు అనుభవిస్తూ దేవుడు పని చేసుకోవాలి. అది అనుభవిస్తూ నువ్వు దేవుని కొరకు బతకాలి. ఆ శిక్ష నువ్వు ఇక్కడ అమలు జరుగుతుంది నీకు. ఇదంతా నువ్వు అనుభవిస్తూనే అక్కడికి ఏంటి, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఇలాగ వస్తున్నాయి అంటే రకరకాలు చెప్తున్నాను. నేరాలు చేసిన వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను. ఇవి ఏదో ఒక విధమైనటువంటి నువ్వు చేసినటువంటి ఏవో ఉంటాయి, వాటికి నువ్వు కంపల్సరిగా భూమి మీద నువ్వు అనుభవించాలి, మానసికంగా అనుభవించాలి. ఓ చిన్న పిల్లని పాడు చేశాడు, ఆ చేసేసిన తర్వాత తెలిసిపోయిన తర్వాత ఏం చేశాడు, టార్చర్ మొదలైపోయింది వాడికి. ఇక నేను ఊరెళ్తే నన్ను చంపేస్తారు, అక్కడికి వెళ్ళినా నన్ను చంపేస్తారు, మా అమ్మడి దగ్గరికి వెళ్ళినా నేను దొరికిపోతాను, ఎక్కడికి వెళ్ళినా నేను దొరికిపోతాను. ఇలా చూసారా, పోలీసులు కొట్టిన దానికంటే దొరికిపోయిన తరువాత ఇగో ఈ పలానా వాడని తెలిసిపోయిన తర్వాత వాడు ఇంటర్నెట్లో ఈ న్యూస్లో చూసిన తర్వాత వాడికి ఎలా ఉండదండి, ఎలాంటి టార్చర్ మొదలవుతుందో ఒకసారి ఆలోచించండి పిల్లరా. చూసారండి, మనిషి అనుభవించడు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు. అది త్రిబుల్స్ అయితే, లైసెన్స్ లేకపోతే అవేముంది, పెద్ద ప్రాబ్లం ఏముంది. ఏదో లైసెన్స్ లేదని వెళ్ళిపోయావు, ఏదో మామూలుగా ఏదో వెళ్ళిపోయావు, ముగ్గురు ఎక్కించుకొని వెళ్ళిపోయావు. కానీ ఒక మనిషిని మోసం చేసావా,
ఒక మనిషిని అన్యాయం చేసావా? ఎవరిదైనా దొంగిలించావా? ఎవరిదైనా ఎత్తుకెళ్ళిపోయావా? అందుకే చూడండి, చాలామంది ఎవరిదైనా బస్సులో దొరికిందనుకోండి తీసుకెళ్ళిపోయి ఇచ్చిస్తారండి న్యాయంగా. ఒక అతనికైతే మొత్తం ఒక 50 తులాలో ఎంతో బంగారం అలా దొరికింది సంచితో. అతను అలా తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి ఇచ్చాడు. ఎందుకంటే ఇది మనం అనుభవించవచ్చు, కానీ దీనివల్ల మనం ఒకరోజు దొరికిపోతాం. దానికి అనుభవించవలసిన శిక్ష ఉంది. మనం ఇక్కడ 50,000 దొంగతనం చేస్తే మన ₹1,00,000 జబ్బు వచ్చింది, ఇంకా అయిపోయింది. ఇంకా ఎందుకు శిక్ష పడిపోయింది, శిక్ష అయిపోయింది. పిల్లరా, మనిషి తప్పు చేస్తే మనిషి ఇక్కడ అనుభవించాలా? అనుభవించాలి. అందుకే నువ్వు అనుభవించకుండా ఉండాలనుకుంటే తగ్గించుకో. నువ్వు అనుభవించకుండా ఉండాలనుకుంటే మనసులోనే అరికట్టివన్నీ. అది బైబిల్ చెప్పింది. మనసులోనే నేరాలను ఇక్కడే ఆపేయి. అప్పుడు శిక్ష అక్కడ నుండి నువ్వు తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎలాగా జరిగిందని ఒకవేళ చేసావనుకో, అక్కడ ఆళ్ళ ప్రాణాలు పోతాయి. ఎలాగా ఇక్కడ మోహపు చూపు చూశాను కనుక ఇంకెందుకని కానీ అటాక్ చేసావనుకో, అవమానం, చివరికి జైలు. చూసారండి పిల్లరా, ఇలాంటివి బైబిలే చెప్పగలదు. ఇలాంటివి నిజంగా లోకంలో ఎంతోమందికి బోధించగలిగితే వాళ్ళు ఎందుకురా బాబు మనం చేసిన దానికి ఎక్కడే అనుభవిస్తాను అని నిజంగా మంచివారుగా ఉండి, ఒక మార్గదర్శకులుగా ఉండి ఎంతోమందిని మరి క్రీస్తులోనికి నడిపించిన వారుగా, ఎన్నో నేరాలు ఘోరాలకు నువ్వు అనుభవించవలసినటువంటి ఈ శిక్షను అనుభవించకుండా హాయిగా నువ్వు ఆనందంతో దేవునిలోని నువ్వు కొనసాగించవచ్చు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు రాయించినటువంటి గ్రంథములో ఉన్నటువంటి విషయాలు లోకంలో మనిషి తప్పించుకోవచ్చు, చట్టం నా చేతిలో ఉందనుకుంటాడు. కానీ చట్టం నుండి తప్పించుకోవచ్చు, కానీ శిక్ష నుండి తప్పించుకోలేడు. ఎవరినైనా మీరు చూస్తారు. అది చట్టం ఉన్న ఏరియా అయినా, చట్టం లేని ఏరియా అయినా, మీరు చూశారు అంటే, చేశాడు అంటే శిక్ష పడతాది. ఇది ఖాయమని మీరు చెప్పారు. మీరు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును అని చెప్పారు. ఇవి మీ పిల్లలు తెలుసుకొని బుద్ధి కలిగి మంచిగా జీవించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.